గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఈ రెండు టీమ్స్ మధ్య హై వోల్టేజ్ యాక్షన్, థ్రిల్లింగ్ మూమెంట్స్, డ్రామా, ఎమోషన్స్ అన్నీ ఈ మ్యాచ్లో ఉండబోతున్నాయి. ఈ డూ ఆర్ డై మ్యాచ్లో గెలిచిన టీం క్వాలిఫై 2కి వెళ్తుంది, ఓడిన టీం ఇంటికి. అయితే ఈ మ్యాచ్ గురించి పూర్తి వివరాలు, కీలక ఆటగాళ్ళు, టీమ్ స్ట్రాటజీలు తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా రెండు టీమ్స్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. గుజరాత్ టైటన్స్ శుభ్మాన్ గిల్ కెప్టెన్సీలో ఐపీఎల్ 2025లో సూపర్ కన్సిస్టెంట్గా ఆడారు. 14 మ్యాచ్లలో 9 విజయాలతో పాయింట్స్ టేబుల్లో 3వ స్థానంలో నిలిచారు. మరోవైపు ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా నాయకత్వంలో సీజన్ స్టార్ట్లో కొంచెం స్ట్రగుల్ అయినా ఆ తర్వాత 7 మ్యాచ్లలో వరుస విజయాలతో ప్లే ఆఫ్స్కి చేరారు. ఈ రెండు టీమ్స్ గతంలో 7 సార్లు తలపడ్డాయి. అందులో జీటీ 5 సార్లు, ఎంఐ 2 సార్లు గెలిచాయి. ఈ సీజన్లో కూడా జీటీ ఎంఐపై 2 మ్యాచ్లలో గెలిచింది. అంటే జీటీకి ఈ మ్యాచ్లో సైకలాజికల్ ఎడ్జ్ ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు కీలక ఆటగాళ్ళ గురించి చూద్దాం. ముందుగా గుజరాత్ టైటాన్స్ శుభ్మాన్ గిల్ ఈ సీజన్లో 649 రన్స్తో టాప్ ఫామ్లో ఉన్నారు. అతని స్ట్రైక్ రేట్ 158కి పైనే, అలానే యావరేజ్ 55కి పైనే. ఈ మ్యాచ్లో అతని బ్యాటింగ్ జీటీ విజయానికి కీలకం. సాయి సుదర్శన్ 679 రన్స్తో టీంలో టాప్ స్కోరర్. టీంలోనే కాదు, ఈ సీజన్లోనూ అతనే టాప్ స్కోరర్. ఎంఐ బౌలర్స్ని ఎదుర్కోవడంలో అతను కీ రోల్ పోషిస్తాడు. ప్రసిద్ధ్ కృష్ణ 23 వికెట్లతో ఈ సీజన్లో స్టార్ బౌలర్గా ఉన్నాడు. ఎంఐ ఓపెనర్స్ని త్వరగా వచ్చేసే బాధ్యత అతనిది. రషీద్ ఖాన్ ఎంఐ మిడిల్ ఆర్డర్ని కంట్రోల్ చేయడంలో అతని 4 ఓవర్లు క్రూషియల్గా మారుతాయి. ఇక ముంబై ఇండియన్స్ నుంచి సూర్యకుమార్ యాదవ్ 640 రన్స్తో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ బ్యాక్ బోన్లో నిలబడ్డారు. సాయి కిషోర్తో అతని మ్యాచ్అప్ చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. జస్ప్రీత్ బుమ్రా ఈ సీజన్లో అతని బౌలింగ్ సూపర్గా ఉంది. గిల్ని 2 సార్లు అవుట్ చేశారు. ఈసారి కూడా అతను జీటీ టాప్ ఆర్డర్ని టార్గెట్ చేసే అవకాశం ఎక్కువ. ట్రెంట్ బౌల్ట్ 19 వికెట్లతో డెత్ ఓవర్స్లో అతని యార్కర్స్ జీటీకి టఫ్ ఛాలెంజ్గా మారుతాయి. హార్దిక్ పాండ్యా కెప్టెన్గా, ఆల్రౌండర్గా అతని పర్ఫార్మెన్స్ ఎంఐ విజయానికి కీలకం. పిచ్ గురించి చెప్పాలంటే డెత్ ఓవర్స్లో స్లోయర్ బాల్స్ ఎఫెక్టివ్గా ఉంటాయి. రెండు టీమ్స్లోనూ స్టార్ స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి మిడిల్ ఓవర్స్లో స్పిన్ బౌలింగ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కావచ్చు. ఈ మ్యాచ్ అయితే థ్రిల్లింగ్గా ఉండబోతుంది. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? కింద కామెంట్లో చెప్పండి. ఎంఐ గెలుస్తుందా లేక జీటీ గెలుస్తుందా? అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.